తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం బాటిళ్లు కనిపిస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గత వారం రోజుల నుంచి ఇతర రాష్ట్రాలకు చెందిన 1330 మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. గోవా, హర్యానా నుంచి లేబుల్స్ లేని మద్యం బాటిళ్లను ఇక్కడికి అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తున్నారని తెలిపారు. అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల మద్యం రాష్ట్రంలో అమ్మడం నేరమని మంత్రి స్పష్టం చేశారు. డిపోల నుంచి సరఫరా అయిన మద్యం మాత్రమే సురక్షితమైందని మంత్రి పేర్కొన్నారు. మద్యం మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా చాకచక్యంగా వ్యవహరించిన ఎక్సైజ్ అధికారులను మంత్రి అభినందించారు. రెండు రకాలుగా ఆర్థికంగా నష్టం, కొంతమంది తెలియక దానిలో ఏం కలుపుతారో తెలియక కల్తీ మద్యం తాగి ఏమైనా ప్రాణం కూడా మీదకి రావడానికి కూడా అవకాశం ఉంది. రెండింటిని దృష్టిలో పెట్టుకొని కల్తీ మద్యం తాగి ఎవరైనా చనిపోయిన ఇబ్బంది, మరి ఆ మద్యం వల్ల అక్రమంగా నిజంగా మద్యం తీసుకొచ్చిన దాన్ని అమ్మడం వల్ల ఆర్థికంగా కూడా నష్టం కనుక దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పి మా అధికారులని ఆదేశించడం జరిగింది. గత వారం రోజులుగా కేవలం ఒక్క ఎయిర్పోర్ట్లోనే 1,330 బాటలు ఒక వారం రోజుల్లో జరిగిన చెక్కింగ్లో 1,330 బాటలు దొరకడం జరిగింది. హర్యానా నుంచి, గోవా నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురావడం అనేది నేరం. ఒక రాష్ట్రాల నుంచి ఒక రాష్ట్రాలకు మద్యం సరఫరా అనేది చేయకూడదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కూడా మద్యం అనేది ఉంది. ఈ రాష్ట్ర నిబంధనలకు అనుగుణంగా ఐఎంఎఫ్ఎల్ డిపో, మా తెలంగాణ డిపో ఉంటుంది. డిపో నుంచి తెచ్చినటువంటి మద్యాన్ని వైన్ షాప్ల ద్వారా, కానీ కొందరు మాఫియా ఏర్పడి గత నెల రోజుల క్రితం అభయారణ్యంలో ఒకడు వాడే లేబుల్ తయారు చేసుకోవడం, మద్యం వాడే తయారు చేయడం, ఏ బాటలు కావాలంటే ఆ బాటలు తయారు చేసి ఆ రాష్ట్రం ఇది మన ఒరిస్సా నుంచి తెలంగాణ రావడం జరుగుతుంది. దాన్ని కూడా ఇదే టీం మొత్తం పట్టుకొని అరికట్టడం జరిగింది. ఆ కంపెనీలో తయారీ కాదు అది, కానీ కంపెనీ పేర్లు ఉంటాయి. కొంతమంది